దూకుడు పెంచిన హైడ్రా మొత్తానికి మొదలైనటువంటి నెలలోనే దాదాపు 100 ఎకరాలు సేకరించినటువంటి అంశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న చూసుకుంటే సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్, ఇది N3 ఎంటర్ప్రైజెస్తో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ను పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినటువంటి పరిస్థితి అయితే చూసినాం. నాగార్జున కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా కూడా పట్టించుకున్నటువంటి అధికారులు ఖచ్చితంగా కూలగొట్టాలి, ఇది FTL పరిధిలో ఉంది అని చెప్పేసి కూలగొట్టినటువంటి అంశాలు అయితే క్లియర్గా గమనించడం. FTL పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలలో మరి కొంతమంది మంత్రుల అదేవిధంగా ఎమ్మెల్యేల ఇండ్లు ఉన్నట్టుగా, ఫామ్ హౌస్లు ఉన్నట్టుగా అయితే సమాచారం. మొత్తానికి దీంట్లో భాగంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ కాలేజ్ కూడా మరి ఈ FTL పరిధిలో బఫర్ జోన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ క్లియర్గా మీకు విజువల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అతి చిన్నగా, అంటే ఎక్కడ ఇల్లు లేనట్టుగా తను తన స్థావరాన్ని అంతా తీసుకొని పోయి మరి ఓ చెరువు ఒడ్డున కట్టుకున్నటువంటి కొండ మీద దృశ్యం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్లు. అదేవిధంగా చూసుకుంటే మీరు పూర్తిగా గమనిస్తే మల్లారెడ్డికి సంబంధించినటువంటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కళాశాలలు, అదేవిధంగా తన అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కూడా ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పేసి మరి పార్లమెంట్ ఎన్నికల ముందుకైతే మరి కొంచెం కూలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని మళ్ళా అడ్డుకట్ట వేసి ఆపినటువంటి ప్రయత్నాలు అయితే మనం చూసినాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైడ్రా కొంచెం సంచలనమైనటువంటి అంశాలను అయితే తెరపైకి తీసుకొస్తా ఉంది. మరి హైడ్రా కాస్త టెడ్రా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా మరి మొత్తానికి కొంత సమాచారం ఉన్నది. హైదరాబాద్ పరిమితిని మించి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెడ్రా వ్యాపించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి దీనిపైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మరి ప్రజల అభిప్రాయాలు ఏంది అని అనేది రానున్న రోజులు తెలవాల్సినటువంటి అంశం అయితే ఉంది.